తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఫీజుల పెంచాలన్న ప్రైవేట్ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 6 వారాల్లోగా 171 కాలేజీల్లో ఇంజనీరింగ్ ఫీజులను ఫిక్స్ చేయాలని ఫీజుల నియంత్రణ కమిటీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఫీజుల పెంపు కోసం హైకోర్టును పలు ఇంజనీరింగ్ కాలేజీలు ఆశ్రయించాయి. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ కాలేజీల అభ్యర్థనను తిరస్కరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు. శర్మ, తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు పెంచుకునేందుకు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా అనుమతి ఇవ్వాలన్న హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే ఇప్పటికిప్పుడు ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిన్న లంచ్ మోషన్ దాఖలు చేశారు. వాదనలు జరిగాయి. ఇవాళ తీర్పు వెల్లడించింది. దీంతో వాళ్లకు కాలేజీ యాజమాన్యాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇప్పటికిప్పుడు ఫీజులు పెంపు దానికి హైకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో వాళ్ళు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే 6 వారాల్లోగా ఈ ఫీజులను ఫిక్స్ చేయాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు నియంత్రణ కమిటీ TAFRCని ఆదేశించిందంటే ఈ రోజు నుంచి 6 వారాల్లోపు ఇది అమలు చేయాలని TAFRCని హైకోర్టు ఆదేశించింది. అంటే ఫీజులకు సంబంధించి గత ఏడాది డిసెంబర్లోనే ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ప్రతిపాదనలు పంపాయి ఫీజుల పెంపునకు సంబంధించి. అయితే దానిపైన TAFRC ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపాదనల పైన నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని కూడా నిన్న హైకోర్టులో వాదనల సందర్భంగా TAFRC న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. అయితే పెంపుకు అనుమతిస్తే గనక, మధ్యంతర ఉత్తర్వుల ద్వారా పెంపుకు అనుమతిస్తే గనక, ఒకవేళ ఫైనల్ ఆర్డర్ విరుద్ధంగా ఉంటే మళ్లీ విద్యార్థులకు ఫీజు పెంచిన ఫీజును వాపసు చెల్లించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మధ్యంతర ఉత్తర్వుల్లో వాళ్లకు ఏ రకమైన రిలీఫ్ ఇవ్వకూడదని TAFRC న్యాయవాది కూడా తన వాదనలో వినిపించారు. అలాగే లాభాపేక్షతో పనిచేయరాదన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గతంలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి అంశం. ఇక ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ తరపు లాయర్ కూడా వాదనలు వినిపించారు. TAFRC ఏ ప్రపోజల్స్ అయితే తెస్తుందో, ఏ సిఫారసు చేస్తుందో వాటిని మాత్రమే తాము ఆమోదిస్తాం తప్ప ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు 70% పైగా ఫీజులు పెంచాలనేటువంటి అంశాన్ని ప్రతిపాదనలు ఉంచాయి. వాటి విషయంలో తాము ఏ నిర్ణయం తీసుకోమని హైకోర్టుకు ప్రభుత్వం తరపు లాయర్ కూడా వాదనలు వినిపించారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఫీజుల పెంపుకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా వాళ్ళ అభ్యర్థనను తోసిపుచ్చింది. 6 వారాల్లోగా ఫీజును ఫిక్స్ చేయాలని TAFRCని ఆదేశించింది. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.